ఒక మీడియం రేంజ్ హీరోని ఒక పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జును, ఇట్లా అసలు ఎంతమంది, ఎన్టీఆర్ గారు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు. నాలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా. నేను రాశాను, నేను తీశాను, కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన లైఫ్ పెట్టేశారు. అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి, సినిమా పట్ల ఉన్న ప్యాషను, సినిమా ఆయన ఏకమైపోయిన తీరుకి అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది. నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు. ఆయన వేరే, ఆయన సినిమాతో ఏకమైపోయారు. మీ అందరు మనసుల్లో ఉన్నారు. ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ మన ఎదురుగుండా కూర్చుంది అంతే. ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు 3 ఇయర్స్ తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకటే ఆకాంక్షతోటి వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా, ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం. అలాగే నార్త్లో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను, ఏదో నేను తీసానని కాదు, నేను ఒక ఆడియన్ లాగానే చూస్తా. ఎప్పుడైనా సినిమా తీసానో నా పని అయిపోయిందని బయటకు చూస్తా. కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే